ఆ నోవహు కుటుంబం దేవుని కొరకు ఖర్చు పెట్టిన కుటుంబం. పిల్లరా, వాడ ఊరికిన తయారైపోదండి. లేక దేవుడు ఏమైనా వారికి ఆనాటి దినాలలో ఏమైనా ఇచ్చాడా వారికి? పిల్లరా, వారికి ఏమీ ఇవ్వలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు వాడ కట్టు అని. కానీ వారు వ్యక్తిగతంగా ప్రయాసపడమే కాకుండా అవసరమైన వాటిని సిద్ధం చేయడంలో, పిల్లరా, ఆనాటి దినాల్లో సహకరించిన మనుషులకు కావలసిన వాటిని పెట్టడంలో, అది ఒక్కడి వల్ల సాధ్యం కాదు. కోసేవాడు కొయ్యాలి, పిల్లరా, అవి తీర్చేవాడు తేవాలి, తర్వాత వాటిని దిగ్గొట్టేవాడు దిగ్గొట్టాలి. చాలా ప్రాసెస్ అది. ఈ పనంతట్లో కూడా అయ్యేటువంటి ఆర్థికపరమైనటువంటి ఖర్చు ఎవరిచ్చారు? చెప్పాలా? అందరూ చెప్పండి, పర్లేదు. నోవహు కుటుంబం. పిల్లలు, నోవహు కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని కొరకు వారు ఖర్చు పెట్టారు. దేవుని కొరకు వారు ఖర్చు పెట్టారు. ఈరోజు పిల్లారా 100 లెక్కలేసేస్తామండి ఏదైనా ఖర్చు పెట్టాలంటే. దేవుని కొరకు ఖర్చు పెట్టాలంటే మన లెక్కలు చాలా ఉంటాయి. పిల్లారా, మనకున్న జ్ఞానం అంతా కూడా ఉపయోగించేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు నువ్వు ధారాళంగా ఖర్చు పెట్టగలగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో నీకున్నటువంటి ఆర్థిక స్థితిని నువ్వు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమృద్ధిలో నుంచి పిల్లరా దేవుడి కొరకు నువ్వు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు గతించినటువంటి కొంతకాలం క్రితం నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళాను. నేను భోజనం చేయడానికి నేను కూర్చున్నాను. నువ్వు నాకు భోజనం అని చెప్పేసి కూర్చున్నాను. మీరు కూర్చోండి సార్, టోకెన్ అవసరం లేదు, మీరు కూర్చోండి అన్నారు. వాడు వచ్చాడు, వైట్ రైస్ కావాలి అని చెప్పాను. వాడు కొంచెం కిందకి మీదకి పైకి చూసి టైం పడుతుంది అన్నాడు. వైట్ రైస్కి ఏం పడుతుందట? కూర్చోండి భోజనం చేసేద్దరు కానీ అన్నవాడు వైట్ రైస్ అనగానే టైం పడుతుంది అన్నాడు. అప్పుడప్పుడు దైవజనులు చెప్తూ ఉంటారు, డాడీ మీరు రానున్న దినాలలో చాలా ఇబ్బంది పడిపోతారు, ఎందుకంటే మీరు బిర్యానీలు అలవాటు చేసుకోవాలి. మీరు బిర్యానీలు అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడిపోతారు, చాలా యాతన అయిపోతుంది మీకు అని దైవజనులు చాలాసార్లు చెప్పారు. ఈ మాట వాస్తవమైంది. మొన్న ఇందాక చెప్పాను కదండి, ఆత్మీయ తండ్రి గారు దేవకుమార్ గారిని రాజమండ్రి హాస్పిటల్కి, దివాన్ చెరువు ప్రాంతానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అది అయిపోయింది. మాతో పాటు ప్రియులు మూర్తి గారు బావగారు ఉన్నారు. వారు మేము కలిసి వెళ్ళాం. ఆయన, నేను, నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయితే అయిపోయింది. ఇక మేము భోజనం చేయాలి. ఆ యొక్క దివాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి 5-6 హోటల్స్ దగ్గర ఆగి లోపలికి వెళ్ళిపోవడం. మా నాన్నగారు వెళ్ళిన చోటల్లా చేయి గడిగేస్తున్నారు. ముందు సింక్ దగ్గరికి వెళ్ళడం, చేయి గడిగేయటం. వారేమో వైట్ రైస్ లేదని చెప్పడం. మళ్ళీ వచ్చాడు, నాన్న మీరు కారులో ఉండండి అంటే మీరు దిగిన వెంటనే ఆయన కూడా దిగి వచ్చేస్తున్నారు లోపలికి. పిల్లరా, వెళ్ళిన ప్రతి చోట బిర్యానీ తప్ప వైట్ రైస్ లేదు. ఇక 5 హోటల్లో అడిగి ఇక వచ్చేస్తూ ఉండి అప్పుడు ఆయనతో అన్నాను, మా బాబు అంటారండి ఇదే మాట, ఇప్పుడు బిర్యానీ తినే వాళ్ళకి ఈజీగా మొదటి హోటల్లోనే ఈ పాటికి మనం భోజనమే చేసేద్దాం, కానీ వైట్ రైస్ అన్నందుకు అంటే ఆయన అంటారు కదా, నిజమేనండి బావగారు, నిజమే, రాబోతున్న రోజుల్లో ఏం దొరకదో, వైట్ రైస్ దొరకదు. వీళ్ళారా, సరే నేను వెళ్ళినటువంటి హోటల్లో ఇందాక మీకు చెప్పబోయి ఆగాను. నేను వైట్ రైస్ అంటే కొంచెం ఆయన కిందకి మీదకి చూసి కొంచెం టైం పడుతుంది అన్నాడు. కూర్చున్నాను. ఈలోగా ఒక భార్య, భర్త, ఒక చిన్న ఆడబిడ్డను తీసుకొని లోపలికి వచ్చారు. వచ్చి వారు అడుగుతున్నారు, భోజనం ఉందా అండి? ఉంది. ఆవిడ అంటుంది, అడుగు అడుగు అని. వెంటనే ఆయన అంటున్నాడు, భోజనం ఎంతండి? భోజనం ఎంతండి? పిల్లారా, ఆయన అన్నాడు 120 రూపాయల భోజనం. వెంటనే వెనక్కి తిరిగిపోయి తన భార్యతో 120 అంట అంటే తన భార్య ఇద్దరు కలిసి లెక్కలు వేసుకుంటున్నారు.
నాకు 120, నీకు 120, 240 రూపాయలు ఖర్చు అవుతుంది. 240 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు డబ్బులు ఉన్నాయా? మనం వెళ్ళడానికి ఛార్జీకి సరిపోతాయా? ఎంత ఉన్నాయి నీ దగ్గర? 240 రూపాయలు ఇలా తీసేస్తే, వెళ్ళడానికి ఛార్జీ డబ్బులు తీసేస్తే ఇంకా డబ్బులు ఎంత ఉన్నాయి? మరి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మందులు కొనాలి కదా, దానికి సరిపోతాయా? తన భార్య అంటుంది కదా, ఇంటి దగ్గర ఇంకా ఏమైనా డబ్బులు ఉంటే పట్టుకోమని చెప్పాను కదా అంటే, ఇంటి దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు, మొత్తం పట్టుకున్నాను, అన్ని డబ్బులు ఇయ్యే, ఇంక డబ్బులు లేవు. అయితే ఏం చేద్దాం? వేరొక చిన్న హోటల్కి వెళ్ళిపోదామా? వెళ్ళారా? అంటే కొందరేమో వెళ్ళి కూర్చొని బిల్లు ఇస్తే బిల్లు కట్టేస్తున్నారు, ఆ స్థాయి వారిది. కొందరేమో అన్ని లెక్కలు వేసుకొని, ఎందుకంటే వారి దగ్గర ఉన్న డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఇంటికి పోవడానికి ఎంత అవసరం, ఇంటి దగ్గర చూస్తే వేరే డబ్బులు ఏమీ లేవు, డబ్బులు వెళ్ళటానికి ఎంత అవసరం, ఛార్జీలు ఎంత అవుతాయి, ఇంకా అవసరాలు మందుల కోసం ఎంత అవుతాయి, తినడానికే ఇంత ఖర్చు పెడితే ఇక మిగిలిన వాడికి సరిపోతాయా లేదా? వారు వేస్తూ ఉన్నారు. నేను చెప్పాను, ఏమండి వాళ్ళని వచ్చి కూర్చొని భోజనం చేయమనండి, ఆ డబ్బులు ఏమొద్దు నేను ఇస్తాను, వాళ్ళని వచ్చి కూర్చొని భోజనం చేయమనండి అని చెప్పాను. పైలారా ఆ మాట చెప్పగానే వాళ్ళు వెనక ముందు చూశారు. తర్వాత నేనే రండి కూర్చోండి అని ఏం చెప్పలేదండి. వాళ్ళకి చెప్పేసి నేను ఊరుకున్నాను అంతే. ఇంతకీ డబ్బులు ఎవరు కడతారో కూడా వాళ్ళకి తెలదండి. పైలారా వచ్చి కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత ఈ పురుషులు నాకులాగా కొంచెం డిమ్ముగా ఉంటారు, స్త్రీలు మాత్రం బాగా, వాళ్ళ భార్యకి అర్థమైపోయింది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అని చివరికి చూసి ఆయనే చెప్పినట్టున్నారు అని అలా ఆయనకి చెప్పేసింది. పిల్లరా నాకు వైట్ రైస్ వచ్చింది, కాస్త గబగబా తినేసి నేను బయలుదేరదామని లేచిపోదా ఉన్నాను. ఇలాగా ఆమె ఏడ్చుకుంటూ ఒక సెంగుతో తన కన్నీళ్ళను తుడుచుకుంటూ అన్నం తింటుంది. అలా ఆయన అడుగు అని చెప్పేసి అని ఆయన చెప్తా ఉన్నాడు. అయినా కానీ ఏడుస్తూనే ఆమె అన్నం తింటుంది. పిల్లలు నేను వచ్చి కౌంటర్లో బిల్లు కట్టేసి వెంటనే ఇంక వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకోకండి అని చెప్పేసి నేను బయటకు వచ్చేయడం జరిగింది. వాళ్ళు వేస్తారు లెక్కలో, ఆ స్థితిలో ఉన్నవారు వేస్తారు లెక్కలో. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించి నువ్వు ఏ విధంగా చేయగలవో దేవుని పని, ఆ విధంగా దేవుని పని చేయాలి. దేవుని పని కోసం ఏ విధంగా ఖర్చు పెట్టగలవో నువ్వు ముందుకు రావాలి. పిల్లరా ఈరోజు నీచమైన స్థితిలో, దీన స్థితిలో ఉన్న వారి కంటే ఎక్కువ లెక్కలేయటం అనేది ఈరోజు పిల్లరా మన లోపం. పిల్లరా మన లోపం. దేవుడు ఆ స్థితిలో మనల్ని ఉంచలేదు అనే వాస్తవం మనం ఒప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సరే, పండగ కొనుక్కోండి బట్టలు, బిల్లు ఎంత అండి ఇచ్చేస్తాం. పిల్లరా అక్కడేమీ లెక్కలేయం, ఎందుకంటే లెక్కలేస్తే తేడా వచ్చేస్తుందండి, కుటుంబ పరిస్థితులు తేడా వచ్చేస్తాయి. పిల్లరా ఇంట్లో ఐక్యత దెబ్బతింటుంది, ఒకరి ముఖం ఒకలాగా అయిపోతుంది. కాబట్టి అక్కడేమీ లెక్కలేయం. ప్రియ సహోదరి సహోదరులారా, నోవహు కుటుంబము వారికి ఉన్న శక్తి మేరకు ఆ వాడ అనగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి వారు కావలసినంత ఖర్చు పెట్టారు. ఎంత కావాలో దాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లరా పూర్తి చేయాలనుకున్నారు. అంతవరకు ఏమైతే అవసరమో వాటన్నిటిని కూడా వారే భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, విశ్వాసం కలిగినటువంటి ఆ కుటుంబము దేవుని కొరకు కష్టపడుతూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు ఖర్చు పెట్టిన కుటుంబముగా మనకు కనబడుతుంది.